స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. తెలుగు సినిమా నిఘంటువులో ఎందరో మహానుభావులు. అందరికీ కళాభివందనాలు. 5 నేషనల్ ఫిల్మ్ అవార్డులు, 7 రాష్ట్ర నంది అవార్డులు, 10 ఫిలింఫేర్ అవార్డులు. ఇవన్నీ ఎంతమందికి వచ్చాయనుకుంటున్నారా? సినిమా చరిత్రలో ఇన్ని అవార్డులు కేవలం ఒకే ఒక వ్యక్తి దక్కించుకున్నారు. ఆయన సినిమా చేస్తే అవార్డు గ్యారంటీ. నా రాక తెలిసాక వచ్చేను నా వంక అన్నట్టు తొలి సినిమాతోనే తన రాకతో నంది అవార్డును తన వైపుకు ఆకర్షించుకున్న ఆ గొప్ప దర్శకులు కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్. 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లాలోని రేపల్లెలో శ్రీ కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ దంపతులకు జన్మించారు కాశీనాథుని విశ్వనాథ్. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి తెలుగు సినిమాకు గౌరవాన్ని తెచ్చిన కె విశ్వనాథ్ మద్రాసులోని వాహిని స్టూడియోస్లో సౌండ్ రికార్డిస్టుగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. సౌండ్ రికార్డిస్టుగా చేస్తున్న ఆయన అన్నపూర్ణ పిక్చర్స్లో చదువుకున్న అమ్మాయిలు మరియు డాక్టర్ చక్రవర్తి సినిమాలకు ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు. ఆ సమయంలో తన ప్రతిభతో అక్కినేని నాగేశ్వరరావును ఆకర్షించారు కె విశ్వనాథ్. డాక్టర్ చక్రవర్తి సినిమా తర్వాత ఏఎన్ఆర్ నటించిన ఆత్మగౌరవం సినిమాతో తొలిసారిగా దర్శకుడిగా మారారు కె విశ్వనాథ్. ఈ తొలి సినిమా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ చిత్రంగా నంది అవార్డు అందుకుంది. తొలి నుంచి ఆయన తన సినిమాల్లో ఆచార వ్యవహారాలకు, సంగీత నాట్య కళలకు ప్రాముఖ్యతనిచ్చేవారు. మన ఆచార వ్యవహారాలు తెలుసుకోవాలంటే విశ్వనాథ్ సినిమాలు చూస్తే చాలు. సాధారణంగా కళాత్మక చిత్రాలకు అవార్డులు వచ్చినా కానీ ప్రేక్షకాదరణ అంతంత మాత్రంగానే ఉంటుంది. కానీ విశ్వనాథ్ చిత్రాలు ఎక్కువ శాతం అటు అవార్డులతో పాటు ప్రేక్షకుల రివార్డులు కూడా సొంతం చేసుకుని కమర్షియల్ సక్సెస్ను కూడా సాధించాయి. క్లాసికల్ హిట్స్. సినిమాలో స్టార్స్ లేకపోయినా కథే పెద్ద స్టార్గా సినిమాను నిలబెట్టేది. ఒక మూగపిల్ల కథతో అప్పటికి పెద్దగా పేరు లేని జయప్రద హీరోయిన్గా ఆయన చేసిన సిరిసిరి మువ్వ ఆ రోజుల్లో యువతుల అభిమాన సినిమా. జుమ్మంది నాదం సయ్యంది పాదం అనే పాట అప్పట్లో మారుమ్రోగిపోయింది. 1980లో ఎవరో తెలియని ఒక నడి వయసు వ్యక్తి జేవి సోమయాజులు కథానాయకుడుగా, సంగీత సాహిత్యాలే కథగా చేసుకుని కె విశ్వనాథ్ చేసిన శంకరాభరణం సినీ చరిత్రలో ఒక మైలురాయి. ఈ సినిమా ఆయన్ని కళా తపస్విని చేసింది. ఆ సినిమా అఖండ విజయాన్ని సాధించింది. శంకరాభరణంలోని అన్ని పాటలు సూపర్ హిట్. గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తనకు ఎంతో పేరు తెచ్చిన పాటలు శంకరాభరణం పాటలు అని చెప్పేవారు. శంకరాభరణం సినిమా ఆ సంవత్సరం జాతీయ ఉత్తమ కథా చిత్రంగా నిలిచింది. అలాగే ఆయన చేసిన సీతామహాలక్ష్మి, సప్తపది, సిరివెన్నెల, ఓ సీత కథ ఇలాంటి సినిమాలు స్టార్స్ లేకుండానే సూపర్ హిట్ అయ్యాయి. ఇక స్టార్ హీరోలు కమల్ హాసన్ నటించిన సాగర సంగమం, స్వాతిముత్యం సినిమాలు, చిరంజీవి నటించిన స్వయం కృషి, ఆపద్బాంధవుడు సినిమాలు, నభూతో నా భవిష్యత్. ఎన్టీఆర్, వాణిశ్రీ తొలిసారి జంటగా నటించిన నిండు హృదయాలు సినిమాకు కె విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. సంగీత నాట్య కళల నేపథ్యంలో ఆయన చేసిన సినిమాలు శంకరాభరణం, సాగర సంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం, ఒక్కోటి ఒక్కో ఆణిముత్యం. అలాగే సాంఘిక సమస్యలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన శారద, సప్తపది, స్వాతిముత్యం, శుభలేఖ, స్వయం కృషి, గుండమ్మ బొట్టు పెడత,
సూత్రధారులు, ఆపద్బాంధవుడు, శుభ సంకల్పం సినిమాలు కమర్షియల్ సినిమాలకు ఏమాత్రం తీసిపోవు. ఆయన సినిమాలు కళాత్మకంగా ఉన్న కమర్షియల్ సినిమాలతో పోటీ పడేవి. అయితే కె విశ్వనాథ్ సినిమాల్లో రొమాన్స్ ఉండదు అనుకుంటే పొరపాటే. మౌనమేలనోయి ఈ మరపురాని రేయి, మనసు పలికే మౌన గీతం నీవే, సిగ్గు పూబంతి విసిరే సీతామాలచ్చి పాటలు ఆయన సినిమాల్లోని సున్నితమైన రొమాన్స్కు మచ్చుతునకలు. షూటింగ్ సమయంలో కె విశ్వనాథ్ శ్రామికుడిగా ఫీల్ అయ్యి కాకి దుస్తులే ధరించేవారు. సినీ పరిశ్రమలో ఉన్న ప్రతి హీరో కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో కనీసం ఒక్క సినిమా అయినా చేయాలని అనుకుంటారు. అలాంటి గొప్ప దర్శకులైన కె విశ్వనాథ్ కూడా కె బాలచందర్, బాపు లాంటి దర్శకులతో పనిచేయాలని కోరుకునేవారంట. కె విశ్వనాథ్ తన సినీ ప్రయాణంలో ఎన్నో అవార్డులతో పాటు ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య పురస్కారం, పద్మశ్రీ పురస్కారం, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాలను కూడా సొంతం చేసుకున్నారు. తెలుగు సినీ సామ్రాజ్యంలో అవార్డుల రారాజు శ్రీ కె విశ్వనాథ్. కె విశ్వనాథ్ దర్శకత్వంలో ఎంతో మంది నటులు తమ నటనకు మెరుగులు దిద్దుకున్నారు అనటంలో అతిశయోక్తి లేదు. తెలుగు, హిందీ, తమిళంలో దాదాపు 60 సినిమాలకు దర్శకత్వం వహించిన కె విశ్వనాథ్ తరువాత 20 పైగా సినిమాల్లో నటించి మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ప్రేక్షకులను అలరించారు. 92 సంవత్సరాల సంపూర్ణ జీవితాన్ని అనుభవించిన కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్ 2023 ఫిబ్రవరి 2వ తేదీన శివైక్యం చెందారు. భారతీయ ఆచార సంప్రదాయ విలువలను మీ జ్ఞాపకాలుగా సినిమాల రూపంలో మాకు మిగిల్చిన మీకు ఇవే మా సుమాంజలు.